హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో ఒంటికి చలవ చేసే పెసరపప్పు సగ్గుబియ్య పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. ఎండలో బయట ఎక్కువగా తిరిగే వారికి ఈ విధంగా చేసి పెట్టామంటే వారికి వేడి చేయకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కమ్మనైన పెసరపప్పు సగ్గుబియ్య పాయసం ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా హాఫ్ గ్లాస్ పెసరపప్పును తీసుకొని దోరగా కమ్మనైన వాసన వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి 2 గ్లాసులు వాటర్ వేసి 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్తో మెజర్మెంట్స్ అనేది చెప్తున్నానండి. మీకు కప్పు కానీ గ్లాస్ కానీ ఏది వీలుంటే దాంతో తీసుకోవచ్చు. అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. 4 విజిల్స్ తర్వాత పప్పు చూసారా చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఒక గరిటె తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే చక్కగా మ్యాష్ అయిపోతుంది. తర్వాత సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయడం వల్ల సగ్గుబియ్యం అనేది అతుక్కోకుండా ఉంటుంది. సగ్గుబియ్యం ఆల్రెడీ 10 మినిట్స్ నానబెట్టుకున్నాం కాబట్టి 5 మినిట్స్లోనే చక్కగా ఉడికిపోతుందండి. పెసరపప్పులో వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక స్టవ్ పైన బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. 1.5 గ్లాస్ బెల్లం తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బాగా కరిగించుకున్న బెల్లం సిరప్ని పెసరపప్పు సగ్గుబియ్యంలో వేసి బాగా వడగట్టుకోవాలి. అందులో ఏదైనా నలకలు ఉంటే వచ్చేస్తాయి. బెల్లం సిరప్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలు వేసేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్లోనే ఉండాలండి. స్టవ్ ఆన్లో ఉంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమని స్టవ్ ఆఫ్ చేసి పాలు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. మరొక స్టవ్ పైన 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పు సగ్గుబియ్య పాయసంలో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు సగ్గుబియ్య పాయసం రెడీ అండి. ఈ సమ్మర్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారైనా సరే ఈ విధంగా చేసి పెట్టండి. మళ్ళీ కావాలని అడిగి మరీ చేపించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.